స్టార్ హీరో కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో మూవీ అంటూ ప్రకటన రావడంతో సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనేక ఏళ్ల క్రితం వారిద్దరూ కలిసి వర్క్ చేసిన నాయగన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో సందడి చేసింది. ఆ తర్వాత మళ్లీ కలిసి పని చేయలేదు. దీంతో థగ్ లైఫ్ మూవీకి గాను చేతులు కలుపుతారని అనౌన్స్మెంట్ రావడంతో మరో బ్లాక్ బస్టర్ పక్కా అని అంతా అనుకున్నారు. విడుదలకు ముందు మేకర్స్ వరుస అప్డేట్స్తో సందడి చేశారు. ప్రమోషన్స్తో సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. ట్రైలర్తో భారీ లెవెల్లో అంచనాలు పెంచేశారు. కానీ సినిమా రిలీజయ్యాక సీన్స్ రివర్స్. రొటీన్ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ డ్రామా మూవీ అని అనేక మంది రివ్యూస్ ఇచ్చారు. ఎక్కడో కొన్ని సీన్స్ తప్ప మణిరత్నం మార్క్ మిస్ అయిందని అన్నారు. అంచనాలను అస్సలు అందుకోలేకపోయిందని చెప్పారు. దాదాపు సినిమా అంతా రొటీన్గా ఉందని, చాలా వరకు సన్నివేశాలన్నీ ఊహించేలా ఉంటాయని పేర్కొన్నారు. కమల్ హాసన్ మాత్రం ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారని ప్రశంసలు వస్తున్నాయి. తన పాత్రలో జీవించేశారని అంతా చెబుతున్నారు. కానీ ఓవరాల్గా మాత్రం మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి. ఇదేం సినిమారా బాబోయ్ అంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, అనేక వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్స్ ను కూడా పోస్ట్ చేస్తున్నారు. సాధారణంగా ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ప్రతి మూవీకి రేటింగ్ ఉంటుంది. ఇప్పుడు థగ్ లైఫ్ మూవీకి 5.2 రేటింగ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆ విషయానికి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ఫుల్గా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు డిజాస్టర్స్ అయినా ఫస్ట్ డే మినిమం 7 రేటింగ్ అయినా వస్తుందని, కానీ థగ్ లైఫ్ రేటింగ్ షాకింగ్గా కొందరు ఉందని చెబుతున్నారు. ఇది సినిమాకు మరో ఎదురుదెబ్బ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మూవీ మరీ అంత దారుణంగా ఉందా అని ఇంకొందరు క్వశ్చన్ చేస్తున్నారు.